హలో అలా ప్రైజ్ లాడన్నా అన్న, ప్రైజ్ లాట్ అన్న. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్నా పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాకు మార్చారు కదా, పిడుగురాళ్ళ నుంచి మాట్లాడు అన్న. చెప్పండి అన్న, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, మీ వీడియోస్ మొత్తం చూస్తున్నాము అన్న. ఎన్ఆర్ఐ నుండి ఒక బ్రదర్ మాట్లాడాడు కదా అన్న, మొబైల్ స్విచ్ ఆఫ్ అవుతుంది అన్న, ఇది వెంటనే స్విచ్ ఆఫ్ అవుతుంది. మీరు తొందరగా చెప్పండి ప్లీజ్ అన్న. ఓకే ఓకే. అలాంటి చాలా ముఖ్యమైనటువంటి పేర్లు చెప్పాడు కాబట్టి అన్నయ్య, అలాంటి వాళ్ళ పేర్లు ప్రత్యేకంగా బయలుపరచుకుని ఉంటే బాగుండేది అనేది నా చిన్న అభిప్రాయం అన్నయ్య. మీది చాలా, నేను ఆ పోస్ట్ అందరికి పెట్టాను, మన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి నిజంగా థ్రెట్ ఉందని చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఎవరికో తెలియదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో చనిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల ఇతనేనా అని చాలా వరకు ఆయన వీడియోలు చూసి చాలా వరకు స్పందించిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి వ్యక్తులు ప్రవీణ్ పగడాల లాగా ఇంకో వ్యక్తులు చనిపోద్దన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఎవరి చేతులు ఉంటాయి? ప్రభుత్వం చేతులు ఉంటాయి. ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళ రక్షణ కల్పించాలి. ఇవాళ రాజకీయ నాయకులకి Z+ కేటగిరీ, Y+ కేటగిరీ అన్నీ ఉంటాయి. పోలీసుల బందోబస్తు ఉంటారు. వాళ్ళందరికీ ఒక్క వ్యక్తికి కొన్ని లక్షల మంది సెక్యూరిటీ ఉంటారు. ఎందుకోసం ఉంటారు అంటే వాళ్ళ రక్షణ. ఎందుకంటే ఎవరు వచ్చి ఎట్నుంచి వచ్చి ఎవరు చంపేస్తారు, ఎట్నుంచి వచ్చి ఎవరు వాళ్ళని చంపేస్తారు. అంతమంది పబ్లిక్ ఫిగర్ ఉన్న వాళ్ళు ఏం చంపేస్తారు? పొలిటికల్. అలాంటి వ్యక్తులకే అంత సెక్యూరిటీ ఇచ్చినప్పుడు ఇలా థ్రెట్ ఉన్న వ్యక్తులు కనీసం చెప్పుకోకపోతే ఇట్లా వాళ్ళకి రక్షణ కల్పిస్తున్న ఉద్దేశంతో చెప్పడం జరిగిందన్న. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. అన్న, థ్యాంక్ యూ. మంచి అభిప్రాయం, అది కూడా మంచి అభిప్రాయం అన్న. థ్యాంక్ యూ అన్న. మన వాళ్ళు ఎన్నిసార్లు లెటర్ పెట్టి ఉంటారు. థ్యాంక్ యూ అన్న. జై భీమ్ అన్న. హలో హలో హలో, చెప్పండి. నా పేరు జ్యోతి అండి, డిప్యూటీ కమిషనర్. మేడం నమస్కారం. డిప్యూటీ కమిషనర్ రాజమండ్రి నుంచి, జిఎస్టీ డిప్యూటీ కమిషనర్. మేడం చెప్పండి. మేడం నుంచి మేడం నేను ఒకసారి మాట్లాడదామని. లైవ్ లో ఉన్నారు మేడం, మాట్లాడండి మేడం. లైవ్ నడుస్తుంది కదా? అవును మేడం, లైవ్ నడుస్తుంది కదా. మాట్లాడుతున్నారు చాలా మంది మాట్లాడండి. మీరు ప్లీజ్ మాట్లాడండి మేడం. జ్యోతి మేడం మీరు మాట్లాడండి. ఇప్పుడు ఈ పాస్టర్స్ అందరూ యూనిటీగా ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవచ్చు కదండి. ఎస్ మేడం. అస్సలు వీళ్ళు ఒకళ్ళకి అంటే ఎవరికి వాళ్ళకి మా చర్చలకి ఏమైనా అవుతుందేమో, మన మైనారిటీ ఇష్యూ కాబట్టి అనే దానికోసమా వీళ్ళు కలవట్లేదు. ఇట్లాంటి ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడన్నా ఒక మంచి మేధావిని కోల్పోయింది కదా వర్గం. అంత పెద్ద అలా అన్ని విషయాల్లోనూ డిబేట్ మేడం, అన్ని విధాలుగా పనికొచ్చే వ్యక్తి ఇప్పుడు గ్రంథం గురించి, బైబిల్ గురించే చెప్పుకోగలుగుతారు. కానీ ఈ క్రైస్తవ సిద్ధాంతాలని మిగతా వాటితో కంపేర్ చేస్తూ కాంటెంపరీ నాలెడ్జ్, ఈ సొసైటీ గురించి, కాన్స్టిట్యూషన్ గురించి అన్ని విధాలుగా చెప్పగలిగిన డిబేట్ ఆయన కోల్పోయారు. కోల్పోయినప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూగా తీసుకొని ఈ టైంలో అన్న వీళ్ళు సంఘటితం కాకపోతే ఎట్లా అండి? వెనకాల ఏంటంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఉన్నా కూడా ఇంకా అదిలే మనకి అనేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడో రావాలి మేడం. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడో రావాలి. ఇప్పుడు సుమారుగా 24 తారీఖు నుంచి ఇప్పుడు రాలేదు. వస్తుందో తెలియదు. అవును. ఈ లోపు వీళ్ళు ఇప్పుడు పెద్ద ఫ్రంట్ లైన్ లో ఉన్న పాస్టర్స్ ఎవరున్నారండి ఇప్పుడు? అవును అవును మేడం. మేడం కేసు పెట్టిన 5గురిని అరెస్ట్ చేయకుండా వీళ్ళని అతన్ని మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం ఏంటండి? సొసైటీ ఎటుపోతుంది? ఎక్కడా లేదు వివక్ష. ఎన్ని సంవత్సరాలు, ఇంకొక 200-300 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నా కూడా ఈ మనువాద ఈ సిద్ధాంతాలు పోవండి. దళితులు గానీ, నిమ్న వర్గాలు గానీ, మైనారిటీస్ గానీ, అతను మన పేరండి అతను ఏంటి అంత బైబిల్ ని గానీ ఏ సొసైటీని ఎవరు ఎట్లా మాట్లాడకూడదు కదండి. ప్రజాస్వామ్యం ఇది, సెక్యులర్ స్టేట్. ఆ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కదా నడుస్తుంది. ఇంకా అది తీసేసి ఇంకో మనువాదాన్ని, ఇంకో మనుస్మృతిని తేలేదుగా ఉంది కదా. దాని ప్రకారం ఏం జరుగుతుందండి? ఏమి జరగట్లేదు కదా. మీరు ఈ జైభీమ్ అనే పేరు ఉన్న టీవీ ఉన్నట్టుగా నాకు ఈ మధ్యనే తెలిసింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం.
మేడం. వాయిస్ వినిపించే వాళ్ళు ఇంకా పెరగాలండి, మన వాళ్ళు ఎస్ మేడం, ఎస్ మేడం, రావాలి. ప్లస్ ఈ పాస్టర్స్ ఇప్పుడు ఈ విషయంలో అన్నా ఇంత పెద్ద విఘాతం జరిగినప్పుడన్నా వీళ్ళు యూనిటీగా ఉండి, ఇప్పుడు అజయ్ ని అరెస్ట్ చేశారు, అజయ్ బాబుని. అవును, దాని గురించి ఎవరు మాట్లాడటం కనపడట్లేదు. ఎస్ మేడం, ఎవరు కూడా కనపడలేదు, ఎక్కడ కూడా లేరు పాపం. అవును, చాలా అన్యాయం అండి. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు మేడం. మేడం థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. చాలా జై భీమ్, జై భీమ్ మేడం, జై భీమ్ మేడం. ఒక జిఎస్టీ డిప్యూటీ కమిషనర్